ఈరోజు బాగా వస్తా ఉన్నాడు. అంతే కొద్ది కాలం అయిపోయింది. మీతో పడుతుంది. ఆ తర్వాత ముగించుకొని వాళ్ళ సహోదరులు ఇది మనకు చాలా ప్రాముఖ్యం. దీనికంటే ముంచుకుపోయే లేవు. మనకు మొదలు పడాలి. శరీరం ఇక్కడ కాదు, మీ మనసు కూడా ఇక్కడే అవుతుంది. అది మనకు ఆత్మీయ ఈ సమయం కొరకై దైవ గ్రంథముల నుండి ఈ సంవత్సరం 3వ కట్టలో ప్రవచించినటువంటి వాగ్దానం. దేవుని దాఖలుగా సమాధాన పరగని అందరం కలిసి కూర్చున్నాము. సుమారు 1 గంట సేపు ప్రార్థనలో గడిపాం. గంట సేపు ప్రార్థనలో గడిపిన తర్వాత ఆవిడ ప్రవచన సమస్యను బట్టి ఆ 3 వాక్యాలు దేవుని సేవకులంగా తీసాము. వీళ్ళ వల్ల కాదు, దేవుని సేవకులంగా 3 వాక్యాలు ఈ వాగ్దానాలు పడుతూ వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి మాట వాగ్దానం తీసిందైతే మొట్టమొదటి మాట 31:8 హృదయ పుస్తకాన్ని మొట్టమొదటి దాన్ని తీసుకున్నాను. దానికి సంబంధించి 2వ మాట ఏం చేసాము అని అంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఆ తర్వాత దానికి సంబంధించి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17. ఈ 3 వాక్యాలు. అయితే ఆ మొదటి తెచ్చిన వాక్యాన్ని వాగ్దానంగా మధ్యలో పెడుతూ ఈ 3 మనకు వాగ్దానం చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఆంధ్ర. నేను మీకు ఆజ్ఞయిస్తున్నాను కదా, నిబరము కలిగి ధైర్యము విలువపడము వివేకము నడు మార్గం అంతట్లో నిలబెట్టుకోవాలకు తోడవుతుంది. 2వ మాట 31వ అధ్యాయము 2వ మాట కాండము 31వ అధ్యాయము 8వ అందరూ కలిసి నీ ముందు నడుచువాడు యెహోవా ఆయన తోడవును, ఆయన విడువడు, నేను ఎడబాయడు, భయపడము, విస్మయమొందకు అని ఇశ్రాయేలు అందరి ఎదుట ఆశతో. 3వ మాట చదువుకుందాం. లోపల పక్కన కాయ మిమ్మల్ని కావుతున్న లోపల ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ 3వ ప్రకటన 7:10 అందరూ తెలంగాణ సమాజం మంత్రులు ప్రజల వారికి ఆపై నడిపెట్టును దేవుడే వారి దగ్గర నుండి ప్రతి భాషలు కాదు. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ వందనాలు స్తోత్రాలు. ఈ 2026వ సంవత్సరం దయగలిగిన తండ్రి, మొదటి మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని జిల్లాల నుండి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు పాత్ర సహోదరుల ప్రార్థన కోరికలు బట్టి మమ్మల్ని స్తోత్రిస్తా ఉన్నాం. నిన్న ఈ దినం వరకు మీ చెంత మార్గం చూస్తూ వచ్చారు. మీ ప్రజల వారిని నిలబెట్టి మాకు దివ్యమైన లేఖన భాగాలు బట్టి తీసుకుంటున్నాం. ఎవరి దినముగా దగ్గర తండ్రి మా ముందు తీసుకున్న వాగ్దానం మాట్లాడుతూ తీసుకున్నాం. సమయం మా కార్యక్రమాలు వాక్య వెలుగులో ప్రభావ మీ భయపడతాయి మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నట్టుగా మీరేమనుకోండి. యేసు ప్రభువుల నామమున ప్రార్థిస్తున్నాం. చిన్న తలపై జ్ఞాపకం చేసుకుంటాం. మన సహోదరులు కూడా పంచుకుంటూ వచ్చారు. యెహోషువ
ఇప్పుడు మోసే ఏమైపోయినాడు అని అంటే చనిపోయినాడు. సేవకుడైన మోసే మృతుని తర్వాత యెహోవా సేవకుడైనటువంటి మోసే ఏమైనాడంట? యెహోవా సేవకుడైన మోసే మృతునందను అనే మాట. మోసే మృతునందిన తర్వాత రాయబడిన మాట చూస్తాను కదా, నూను కుమారుడు మోసే పరిచారకుడైన యెహోషువ. మోసే పరిచారకుడైన యెహోషువ. ఇప్పుడు యెహోషువ ఎవరి మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుని పరిచారకుడు కాదు. మనం ఉన్న ఆలోచనలు దాటేసుకోబోతా ఉంటాం. ఎవరు పరిచారకుడు చెప్పండి? ఇప్పుడు మోసకు పరిచారం చేస్తే అది ఎవరు చేసినట్టు? దేవుడు. కొన్ని పర్యాయాలు గర్భిలో ఉన్నప్పుడు కూడా మనం కనిపిస్తాం. ఏదైనా చాలా ఏ సమయంలో ఏ కాలంలో ఏం చేయాలో అలాగే దేవుడు తన ఏర్పాటు వారిని ఏర్పడుతున్నాడు. కాబట్టి మోసే యెహోషువ ఉన్న పేరు ఏంటంటే మోసే పరిచారం. యెహోషువ ఒక పేరు ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తాడు, లేకపోతే వస్తాడు. అందరూ డ్రైవర్ 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 అంటున్నాడు. అందుకని సమాధానం లేదు. అదవుతుందా? డ్రైవింగ్ చేసేవాడు డ్రైవర్ అంటే ఏమంటారు? అది తలంతు సేవలు. తలంతు ప్రభువులు అంటే తలాంతులను దేవుడు బయటపడితే డ్రైవర్లు భక్తి సింగ్ గారు ఉన్నారు. భక్తి సింగ్ గారు డ్రైవరు అనేటువంటి పేరు చాలా ఉంటుంది. ఈ మధ్య కానీ సరిపోతే ఏమన్నారంటే దైవజనులు భక్తి సింగ్ గారి యొక్క డ్రైవరు అని రాశారు. వాళ్ళ ఎప్పుడో ఒక ఆయన ఒక రోజు కూడా రాలా భక్తులు ఇక్కడ కనుక వాళ్ళని అందరూ పేరు అని అంటే ఒక డాక్టర్ విన్నాను. అతను నేను ఎంక్వైరీ చేసినాను. నేను ఎంక్వైరీ చేస్తే ఒకరోజు కాదు 10 సంవత్సరాలు ఎప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు. ఎంత పనుల్లో వదిలేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అలా డ్రైవర్ భక్తసింగ్ గారికి డ్రైవర్గా పనిచేస్తూ వచ్చాడని అతను కొంచెం సంగతులు తెలిసినాడు. అర్థమవుతుందా? అది ఒక గనుక. కొన్ని పర్యాయాలు ఇవి మనకు గనుకలుగా కనపడదు. అయితే యెహోషువ గురించి చూస్తూ వస్తే యెహోషువ మోసే యొక్క ఎవరంటే చెప్పండి? ఇప్పుడు పరిచారం చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో చూడండి. 27వ అధ్యాయంలో మోసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? 15వ అప్పుడు మోసే యెహోవాతో నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవ చేశారా? చూడండి 15వ వచనం 27వ అధ్యాయము సంఖ్యాకాండం. సమస్త మానవుల ఆత్మలకు దేవ యెహోవా సమాజము ఆపరలేని గొర్రెల వలె వణుకుతున్నట్లు ఈ సమాజము మీద ఒక్కనే నియమించుము. మోసే కాదు. మోసే మృదు పొందే దినాల దగ్గరకు వచ్చేసింది. అప్పుడు దాకా నడిపించాడు. ఎప్పుడైతే తన మృదు పొందవలసిన వాడిగా కనబడుతూ ఉన్నాడో అప్పుడు తను పుట్టుకున్నట్టు ఒక చింత. నేను ఈ లోకాన్ని ముగించేస్తూ ఉన్నా. సమాజము ఏమైపోతామని చెప్పండి? ఆపరలేని గొర్రెల వల్ల అయిపోతాం. కాపురకు కలిగిన గొర్రెలు కాపుని అనుసరిస్తాయి. కాపురలేని గొర్రెలు ఏ గొర్రెకి ఇష్టమో దాన్ని అయిపోతుంది. అలా చేయబాబు. ఈ సమాజము మీద ఎంతమందిని నియమించు? ఒకరిని నియమించు. నాయకత్వం అనేటువంటిది ఒకటి. ఈ బైబిల్ చర్చ ఇలా కాకపోతే ఒక సంఘానికి 10 మంది సేవకులు, 10 మంది సేవకులు ఒక సంఘానికి చెప్పాలి. 10 మంది తప్పకుండా ఉండాలి. కరెక్టా? 10 మంది అలా లేకపోతే ఎట్లా కదా? నాయకత్వం 10 మందితో కుదరదు. చాలా ఇబ్బంది. ఒకటి అవునంటే ఒకటి కాదు. అందుకని నాయకత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా
ఏకత్వం కాదు, ఒక్కడు. అదే మోసే ప్రార్థన కర్మ. ప్రభు ఈ సమాజము కాపాలని గొర్రెల వలె కాకుండా ఉండనట్లు ఈ సమాజము మీద ఏమంటాడు చెప్పండి, ఒక్కరిని ప్రేమించుకోమని చెప్పాడు. అప్పుడు దేవుడు అల్లా ఏం మోసే ఎవరెట్ తెలిపోతానయ్యా, ఎవరెవరు ఉన్నారు, మిరియాలు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా మోసే నాయకత్వంలో ఉన్నారు. కాలేజీ ఉన్నాడు, యోగోత్సవం ఉన్నారు, అందరూ మోసే నాయకత్వంలో. కాబట్టి మోసే అడిగాడు ఒకరిని. అప్పుడు దేవుడు మోసతో ఏం చెప్తా ఉన్నాడు అని మనం చూస్తాము అని అంటే, ఎన్నో వచనంలో చూడండి, 18వ. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుని యెహోషువ ఆత్మను పొందినవాడు. నూను కుమారుడు యెహోషువ ఎవరు చెప్పండి, ఆత్మను పొందిన. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి అతను ఏమంటా ఉన్నాడు, 23వ వచనం ఉంటుంది, అతని మీద నీ చేతులు ఉంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆశించు. యెహోవా మోషేకి ఎలాగైతే ఆజ్ఞాపించాడో అలాగా మోషే యెహోషువకి ఏం చేశాడు, మోషేకి దేవుడు అడిగినప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే 18వ వచనంలో, నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు. నూను కుమారుడు యెహోషువ ఎవరు చెప్పండి, ఆత్మను పొందిన. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు, వెంటనే మోసే ఏం చేశాడు చెప్పండి, సమర్థించండి. మోసే పరిచారకుడు కదా, ఈ మనుషుడు శరీరాంతరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడా, ఆత్మాంతరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడా, ఆటోమేటిక్ అర్థమైపోతుంది. కాబట్టి మోసే సమర్థించాడు. మోసే ఏం చేశాడు అని అంటే, యెహోషువ చేతుల నుంచి ఏది దేవుడు మోసేకి ఆజ్ఞాపించాడు అది యెహోషువకి ఏం చేశాడు. ఇప్పుడు మోసే మృతులను నొందిన తర్వాత గమనిస్తూ ఉంటాం, దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం పూర్తిగా అవసరం చదవండి. ఎన్నో వస్తువులు నేను మోసేకు తోడైనట్లు 5వ వచనం, నీవు బ్రతుకుతున్నవలన్నిటిలో ఏ మనుషుడును ఎదుట నిలవలేకును, నేను మోసేకు తోడైనట్లు నీకు తోడై. మోసేకు నేను ఎలా తోడై ఉన్నానో అలాగే నీకు కూడా నేనేమై ఉంటాను చెప్పండి, తోడై ఉంటాను. ఆ తర్వాత ఇంకో మాట కూడా కనపడుతూ ఉంటుంది, గొప్ప మొదలు పెడుతున్న మాట మూడవ అధ్యాయం అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్టు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప జయం మొదలుపెట్టును. ఇప్పుడు నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉన్నాను అని ఇశ్రాయేలుకు అందరూ అడిగారు. ఇశ్రాయేలు అందరూ అడిగారు. వారందరూ ఎరిగినట్టు నేను నిన్ను ఏం చేస్తాను చెప్పండి, గొప్ప జయం. కాబట్టి మోషేను గురించి మనం గమనిస్తూ వస్తే నిర్గమకాండంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సందర్భం ఎలా చేయబడి నిర్గమకాండంలో మనం గమనిస్తూ వస్తే మోషేను గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 11వ అధ్యాయం 3వ. కటాక్షం కలగజేసాను. అది కాక ఐగుప్తు దేశంలో మోషేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి గొప్పవాడాయను. మోషే అనేటువంటి మనుషుడు అంట
ఐగుప్తుల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి, ప్రజలందరి దృష్టికి ఎంత గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు. ఎందుకు మిక్కిలి గొప్పవాడైనాడు మోసే అంటే, దేవుడు మోసే ఏమైనాడు? చాలా సంగతులు పేదల బతుకులే కనుక మోసే చేసినవన్నీ కూడా చెప్పాలి. దేవుడు చేసినవన్నీ కూడా మోసేనే చేసినట్టుగా ఐగుప్తులు చూపించాడు. ఐగుప్తు యొక్క నాయకులు చూపించాడు. అది మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ చూపించాడు. చేస్తా ఉంటే ఎవరు చెప్పండి? దేవుడు. కనబడుతుంది ఎవరు చెప్పండి? మోసే. చేస్తూ ఉంది ఎవరు చెప్పండి? దేవుడు. అదే ప్రజలు కనబడుతుంది మోసే చేస్తూ. అందుకే మోసే ఐగుప్తుల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి, ప్రజలందరి దృష్టికి మిక్కిలి ఏమైనాడంటే చెప్పండి? గొప్పవాడు. అదే పదము 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోషువతో దేవుడు చెప్తాడు. యెహోషువ, మోసేకు నేను ఎలాగో తోడై ఉన్నాను, అలాగే నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉన్నానని ప్రజలకు అర్థం కావాలి. అందుకే ప్రజలందరూ ఎదుట నేను నిన్ను గొప్ప చేయాలి. ఇది ఎవరు చేసే పని? మనకి ఒక మనుషుడు దేవుడు గొప్ప చేస్తూ ఉంటే మనకి ఎట్లా చెప్పండి? మనకి ఎట్లా సంతోషమా, లేకపోతే బాధపడేవాడు చదువు సంబంధం. నేను చెప్తాను, బోధకులుగా ఉండొచ్చు, సేవకులుగా ఉండొచ్చు, వారు వేసుకోవడం ఎరగదు. వారికి మారు మనసు లేదు, వారి శరీరానుసారమైన మనసు. అందుకే సహవాసంలో ఈ దినాలు అనేకులు అలాంటి వారిని బట్టి ఏకత్వం లేకుండా ఉంటారు, కలవరాలు ఉంటారు, నెమ్మది లేని పరిస్థితులు ఉంటారు. అయితే ఆత్మానుసారమైన ప్రజలకు గమనిస్తూ ఉంటూ ఉంటారు, దేవుడు చేసేటువంటి ఒక సంగతి గమనిస్తూ ఉంటూ ఉంటారు. అది సంతోషంలో ఆనందంలో కలిగించారు. ఆ విధంగా దేవుడు తన ప్రజలు విడిచిపెట్టడు. తన ప్రజలు దేవుడికి ఎంతో అమూల్యమైనటువంటి వారు. దేవుని ప్రజలైన వారు ఒక నాయకత్వం కింద ఉంటారు. అది వారికి ఆశీర్వాదం, అది మాదిరి. ఆ తర్వాత రాబోయే తరాలకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. కాబట్టి ఆ నాయకత్వము అనేటువంటి దాని కొరకై దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారికి దేవుడు తోడై ఉన్నాడని ప్రజలకు అర్థం కావాలంటే వాటి దేవుడు ఏం చేసేవాడికి కనపడుతున్నాడు? గొప్ప చేసేవాడిగా కనపడుతుంది. ఇది దేవుడు చేసేటువంటి పని. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారికి దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. అందుకే 1వ అధ్యాయం 9వ వచనంలో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి. ఇప్పుడు ద్వితీయ పుస్తకాలలో మనం గమనిస్తూ వస్తే 31వ అధ్యాయము 8వ వచనంలో నీ ముందర నడిచేవాడు యెహోవా నీకు తోడై. ఈ మాట మోసే యెహోషువతో, యెహోషువ ఇదిగో నేను ఇలాగ ముగించబోతూ ఉన్నా, దేవుడు చెప్పాడు యోర్దాను దాటకూడదని. నా తదనంతరం నా తర్వాత నేను వారికి నాయకుడు పోయి ఉంటాను. దేవుడు నీ ముందర ఉంటాడు, ఆయన మీకు ఏమై ఉంటాడు చెప్పండి? చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఆ 8వ వచనంలో ఒక చిన్న మాట, నీ ముందర నడుచుకోవాలి. నీ ముందర నడుచు. ఈ మాటను ఆధారం చేసుకొని చాలా మొత్తంగా ఒక 5 చిన్న తలంపులు ఉన్నాయి. నీ ముందర అనేటువంటిది ఏం చూపిస్తూ ఉంటాడంటే భవిష్యత్తును చూపిస్తూ ఉంది. నీ ముందర అనేటువంటిది ఏం చూపిస్తుంది చెప్పండి? భవిష్యత్తును చూపిస్తాను. అందుకే దైవ సేవకులుగా మన పరిచర్య అంతా కూడా భవిష్యత్తును ఆధారం చేసుకుని ఉంటాడు. అర్థమవుతుంది? భవిష్యత్తును ఆధారం చేస్తాను. అందుకే ఒక చోట నేను చాలా పెద్ద మందిరం 150 అడుగుల పొడుగు అంటారు. ఆ మందిరానికి పునాది కనిపించిన దేవసేవకుడు ఏమన్నాడు అని చెప్పేసి, నేను ఎక్కడే ఆడుతున్నాను, నీ ఇష్టం వచ్చిన కాడే పునాది. ఆ తర్వాత ఏం చేశాడు? 120 అడుగుల్లో 60 అడుగులు పునాది చేశాడు. 60 అడుగులు వదిలిపెట్టి వద్దు అక్కడ సరే అయిపోయింది. పునాది చేసుకున్నాడు. ప్రజలు అన్నారు, ఏంటన్నా నన్ను ఇంకొకటి ఇక్కడే చేసుకున్నాను, అంతవరకు చాలంటానన్నారా? ఉన్నారు ఇక్కడ అనుకోండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏం చేద్దాం చెప్పండి, ముగించుకుందామంటే మీ ఇష్టమన్నా
నా ఇష్టమైతే అంతా అని అన్నాను. మొత్తం అయిపోయింది. చాలా చోట్ల ఏం చెప్పేవారంటే ఆ మనుషులు బాబేలు కడతా ఉన్నారా? ఏం కడుతుందని చెప్పండి. మందులు పెద్దగా కట్టుకుంటే బాబేలు ఏం మాట్లాడి అది ఒకసారి 4 రోజులు ప్రత్యేకమైన కొడుకులు బాగా వర్షాలు వచ్చాయి. జనం పెద్దగా వచ్చాయి. ఏ ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ఉంది, తినడానికి ఉంది, పంట చేయడానికి ఉంది, సమృద్ధిగా చాలా మంచిగా జరిగింది. ఇది భవిష్యత్తు. చాలా మంది ఇవి అసూయగా ఉంటాయి. వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇంకొకరు చేస్తే బాగుంటుంది. అయితే దేవుని ప్రజలుగా అలా చేస్తూ ఉన్న వాటిని బట్టి ఆనందించే వరంగా, సంతోషించే వరంగా అది భవిష్యత్తును చూపిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ నీ ముందర నడుచు ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఒక 5 చిన్న తలంపులు అని చెప్పారు కదా. మొట్టమొదటి తలంపులు బట్టి ఆదికాండంలో 3వ అధ్యాయంలో 21వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 21. దేవుడిని యెహోవా ఆదామును అతని భార్యను చర్మపు చొక్కాలు చేయించి వారిని తొలగించెను. దేవుడిని యెహోవా ఆదామును ఆయన భార్యను ఏ చొక్కాలు చేయించాడండి? ఎందుకు చెప్పండి, ఎందుకు భార్యను చేశాడో తెలుసా? అందరూ పాపమును కట్టగలగా చేశాడు. అందరూ పాపం ఎన్ని రోజులు ఉంటాయి? 1 రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, 7 ఉంటాయి. మన వాళ్ళ దిశ మన చుట్టూ దాచలేదు. అర్థమవుతుందా? ఎందుకు వారు దిగంబరని తెలుసుకున్నారు? దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించారు. పాపం దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించారు. ఆ పాపం గమనిస్తూ వస్తే అపవాది ఏం చేసింది మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, మీ కళ్ళు తెరవబడుతుంది అని, మీరు దేవతల వలె ఉంటారని, మీరు మంచి చెడు తెలిసిన వారుగా ఉంటారని, ఇలాంటి వారుగా ఉంటారని దేవుడికి తెలుసు. అందుకే మీరు గొప్పగా ఉండడం దేవుడికి ఇష్టంలే. అందుకే తెలియదని చెప్పాడు. తెలియండి, దేవుడు అబద్ధీయుడు, దేవుడు మోసగాడు. కాబట్టి అపవాదిక బోధలు ఇవన్నీ ఆ అవ్వను ఆదామును నమ్మించినట్టుగా చూస్తారు. ఇప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ ఏం చేశాడు చెప్పండి? పాపం. ఈ పాపం యొక్క కారణాన్ని బట్టి ఏదో చోట్ల నుంచి 23వ వచనంలో పంపివేసిన నుండి 24వ వచనంలో చెప్పండి వెళ్ళగొట్టను అన్నారు. చూసారా? అయితే వారిని పంపివేసిన, వారిని వెళ్ళగొట్టిన, వారు పాపం చేసిన, వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించిన, దేవుని ప్రేమ ముందు భవిష్యత్తు అనేటువంటిది గమనిస్తూ ఉంటుంటాను. దేవుడు ఏం చేశాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, చర్మపు చొక్కాలను చేయించి వారికి ఏం చేశాడంట? తొలగించి పంపించాడా? తొడపడి పంపించాడా? తొలగించి ఎలగొట్టాడా? తొడపడి ఎలగొట్టాడు. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనది. ఈ చర్మపు చొక్కాయలు ఏం చూపిస్తున్నాయో తెలుసా? రక్షణను చూపిస్తాం. ఏం చూపిస్తా ఉన్నాయో చెప్పండి? రక్షణను చూపిస్తాం. అందుకే యెషయా గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మొట్టమొదటి తలంపులో మనకు ఏమని జ్ఞాపకం చేయబడతా ఉంది అని మనం చూస్తాము అని అంటే 61వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఆభరణంతో అలంకరించినటువంటి పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకేం చేశాడు? వస్త్రము ఏం చూపిస్తా ఉంది చెప్పండి? రక్షణను చూపిస్తాం. కాబట్టి ఇప్పుడు వారికి సొక్కాయిలు లేదు, వస్త్రాలు దేంతో చేశాడు చెప్పండి? చర్మం. చర్మం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? జంతువులు వదిలించడం ద్వారానే వస్తుంది. అందుకే యజ్ఞయాగ పశువు గొర్రెపిల్ల. అర్థమవుతుంది? యజ్ఞయాగ పశువు ఏంటది? కాబట్టి సృష్టికర్త దేవుడే ఏం చేశాడు మనం చూస్తాము అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మన కొరకై లోక పాపములు మోసుకొనుకు దేవుని గొర్రెపిల్లగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా చూస్తాం. అందుకే వారికి రక్షణకు మూలమైనటువంటి ఆ చర్మం గొర్రెపిల్ల చర్మమే. కాబట్టి ఆయన వద, ఆయన బలి రక్షణను చూపిస్తాము. ఒక పాపైన మనుషుడు, అవిధేయుడైనటువంటి మనుషుడు దేవుడి మీద
తిరుగుబాటు చేసిన మనుషుడు తిరిగి తినబడిన వృషభులను తిన్నావాలంటే నువ్వు నాకు ఇచ్చిన ఆశ్రయ నాకు ఇచ్చింది తిన్నానని చెప్పడంలో నువ్వే తప్పు చేసావని తిరుగుబడిన మనుషుల విషయంలో దేవుడు ప్రేమ చూడడా. కాబట్టి నీ ముందర అంటే నీ భవిష్యత్తు దేవునికి సంకల్పం ఆయన ప్రేమ కనపడుతుంది. మనం ఆయన ప్రేమించకపోయినా ఆయన మనం ప్రేమిస్తాం. అందుకే అబ్రహాముతో 22వ అధ్యాయం ఆదికాండంలో నువ్వు ప్రేమించు ఇస్తాను. మనము దేవుని స్థానంలో దేని పెట్టుకున్నా మన స్వార్థం అదే ఆధారం. గొప్పవారికి కావాలి, ఎవరు చేయాలి గొప్పవారు. ఆ స్వార్థము అనేటువంటిది ఆగ్రహించడానికి కారణం. దేవుని అబద్ధకులుగా వదిలించుకున్నావు, దేవుడిని విరోధ భావం పెట్టుకున్నావు. మనం ఆయన ప్రేమించడం లేదు. అందుకే నీవు ప్రేమించి ఇసాకును ప్రేమిస్తాము. అందుకే దహబల్ గారు ఎక్కడ అనిపించాలి చెప్పండి? మోరియా పర్వతము 6వ రోజు చెప్పాలి. అక్కడ నేను చెప్పబోవు ఒక స్థలం, అక్కడ అర్పించాను. మోరియా పర్వతానికి వెళ్ళాడు. దేవుడు తను సంకల్పించిన పర్వతాన్ని నేను చూపించాడు. పోయి అబ్రహాముకు అక్కడికి వెళ్ళి ఇసాకును దహబల్గా అర్పించడానికి చెప్పుకుంటే అబ్రహామా అబ్రహామా జన్మాన్ని ఏమి చేయగలవు, నీవు ఒక్కడైనా నీ కుమారు నాకు ఏమి వదిలేదు కనుక నువ్వు దేవుడికి భయపడవాడు ఎందువల్ల కనబడుతుంది. అంతే. కళ్ళు చూస్తే ఎంతకంటే ఏముంది చెప్పండి. కాబట్టి భవిష్యత్తు మన వెనక దేవుని ఆస్తాము అనేది మనకు జ్ఞాపకం పనిచేస్తూ ఉంటుంది. అది సంకల్పం. ఎవరు పెట్టారు ఆ పట్టాలు? అక్కడ దేవుడు పెట్టాడు. అందుకే దేవుడు ఎక్కడికి చెప్పండి చెప్పండి. మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో ఒక దాని మీద దాని పెట్టాను. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడ దేవుడు చెప్పుకొచ్చినా ఇప్పుడు ఆ పొట్టేలను ఇస్సాకుకు బదులుగా అర్పించి ఇస్సాకు ఏం చేశాడు? కాబట్టి దేవుని యొక్క దర్శనం, ప్రత్యక్షత, దేవుని యొక్క నాయకత్వం. అబ్రహాము దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళిన అనే మాట లోతు ఏమన్నాడు చెప్పండి? ప్రభు అలా కాదయ్యా పోలని. అబ్రహాము అయితే చెప్పిన చోటుకి. కాబట్టి దేవుడి ప్రజలుగా మన భవిష్యత్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. అది ప్రభుత్వం. అప్పుడే మోసకు తోడే ఉన్నట్టు, యెహోషువకు తోడే ఉన్నట్టు మనకు కూడా ఏమై ఉంటాడు చెప్పండి? ఆదాము వరకు దేవుడు చెప్పబడిన వస్త్రములు, సర్వము వస్త్రములు గమనిస్తారు. భవిష్యత్తు వారిని ఎంతగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో అర్థమవుతాడు. ఎవరిని ప్రేమిస్తా ఉన్నాడు చెప్పండి? మంచివారిని చెప్పండి. చెప్పండి మంచివారినా? అదే కాదు. అవిదే అపవాద మాటలు నమ్మినటువంటి వారు, అపవాద పక్షంగా చేరిన వారు, దేవుడే ఏదో చెడు చేస్తున్నాడని భావించిన వారు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారు, అలాంటి వారికి రక్షణ అనుగ్రహించడంలో లేక వస్త్రములను ఇచ్చుటలో దేవుడికి ప్రేమ. కాబట్టి దేవుడి ప్రజలుగా ప్రభు మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఎప్పుడైతే గ్రహించిన వారంగా ఉంటామో అప్పుడు ఎవరిగా ఉంటామో చెప్పండి? కృతజ్ఞులుగా ఉంటాం. అందుకే నీ ముందర యెహోషువ జీవితంలో దేవుడు దర్శిస్తూ వచ్చిన సంగతులన్నీ కూడా మోసేకు యెహోషువను బయలుపరిచిన సంగతులు కూడా మోసే మనసులో ఉంచుకొని నీ ముందర నడుచుకోవాలి. నీ దేవుడైనా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడంటే చెప్పండి? మన ముందర. మన ముందర అనేటువంటిది మన భవిష్యత్తులో మన వెనుక దేవుడి సంగతి. అది మొట్టమొదటి మాట. ఈ సంవత్సరం వాగ్దానం బట్టే మన భవిష్యత్తు మన వెనుక దేవుడి సంకల్పం ఆధారపడిగా గ్రహించాలి. అది మొట్టమొదటి మాట కావాలనుకున్నాను. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కాలం 31వ అధ్యాయము 8వ వచనం చదువు. ఉత్తరప్రదేశ్కాండము 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు కాదు. కాబట్టి మన ముందు అని మన భవిష్యత్తు, మన వెనక దేవుడి సంకల్పం. అలానే ఉద్దేశం. రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది చూడండి. ఆదికాండములో 24వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం.
తండ్రి ఇంటి నుండి పుట్టిన దేశం నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్య తీసుకోవాలి. అబ్రహాం రెండవ క్రమం గమనిస్తా వస్తే ఇస్సాకుకు 40 సంవత్సరాలు వచ్చినాయంట. తల్లి చనిపోయింది. ఇస్సాకు ఏం చేయాలి? ఇప్పుడు ఈ కనానీయ కుమారుడు ఒక దానిని నా కుమారుడికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను అక్కడికి వెళ్ళి నా కుమారుడికి భార్యను తెచ్చినట్లుగా నీ చేత నేను ప్రమాణం చేయించదు అని చెప్పి ఎలియాజరును పిలిచి అబ్రాహాము ప్రమాణం చేయించాడు. ఓ తీసుకున్నా అని చెప్పి అప్పుడు ఎలియాజరు అన్నాడు, నేను పోతానయ్యా, ఒకవేళ ఆ స్త్రీ కనుక రావడానికి ఇష్టపడకపోతే, తన అనుమానాన్ని ముందు తెచ్చుకోవాలి కదా, రావడానికి ఇష్టపడకపోతే అప్పుడు నీ కుమారుని అక్కడ తీసుకొని పోతున్నా, నీ కుమారుని ఏం చేస్తాను చెప్పండి, అక్కడ తీసుకొని పోతున్నా. దేవుడు ఇక్కడికి తెచ్చాడు, ఆయన ఈయన అంటాడు అక్కడ తీసుకోకపోతాడు. అర్థం మీకు చాలా పరిణమైన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. దేవుడు ఎందుకు ఇక్కడికి తెచ్చాడు అయితే మన ఆలోచన అక్కడ అర్థమవుతుందా, తీసుకొని పోతున్నా. ఈ మాటకి అబ్రాహాము చాలా కోపం వచ్చినట్టుంది. తర్వాత వచ్చిన చదవండి ఏమన్నాడు, త్వరగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు. సుమి అంటే అర్థమైంది జాగ్రత్త. ఆ పదమే ఇష్టపడదు నా చెబుతూ. ఇంకోసారి అన్నామంటే బాబు జాగ్రత్త. సుమి నా కుమారుని ఏం చేయకూడదు. దేవుడు తీసుకొచ్చి వాగ్దానం ఇస్తే మళ్ళీ ఈ కుమారుని వాగ్దానం ఇస్తే అక్కడ తీసుకోకపోతే ఈ వాగ్దానం ఏమైపోతుంది చెప్పండి, ఏమైపోతుంది వాగ్దానం? చాలా దేవుని ప్రజలు కాదు, దేవుని సంకల్పాన్ని గుర్తించవాలి. మన అనుకూలతలు కావాలి, మనకి అన్ని బాగుంటాయి. సరే రాత్రి తీసుకుపోయి అక్కడ అంటాం, అంత ఈజీగా ఎందుకు తెచ్చాడు దేవుడు? దేవుని ప్రజలుగా గుర్తించాలి, తీసుకొని పోకూడదు, జాగ్రత్త. అయితే అబ్రహాము తన నిరీక్షణ చెప్తాడు, నన్ను అక్కడి నుంచి తెచ్చాడు, తర్వాత ఆయన నన్ను పుట్టించాడు, నన్ను వేరు చేశాడు, ఈ దేశానికి తెచ్చాడు, ఆ తర్వాత నాకు ప్రమాణం చేసినటువంటి దేవుడితో నేను ప్రమాణం చేశాను. ఆ దేవుడు ఏం చేస్తాడంటే తన దూతను నీకు ముందుగా పంపుతాడు, ఆయన నీకు ముందర నడుచుడు. కాబట్టి కార్యం సఫలం చేస్తాడు దేవుడు. నువ్వు నా కుమారుడికి ఏం చేస్తావు చెప్పండి, భార్య తీసుకొని వస్తావు. రాకపోతే ఏం చేస్తావు? అయితే వచ్చేసే అర్థం తీసుకొని వస్తావు. ఎందుకు తెలిస్తే నా దేవుడు తన దూతను నీకేం చేస్తాడు చెప్పండి, ముందుగా ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనలు ఈ సంవత్సరం వాగ్దానం మధ్య. ఇప్పుడు చూడండి, అబ్రహాము వచ్చినటువంటి ఆ ఊరు సమీపించాడు. బయట ఊరు బయట కొంతమంది ఆడపిల్లలు నీళ్ళ కోసం వస్తూ ఉన్నారు. ఆడపిల్లలు పెద్ద పిల్లలు కూడా ఉన్నారేమో. ఇప్పుడు ఎలియాజరు తన ఒంటెలో మోకరపు చేసి ఒక తీర్మానం చేస్తాం. ఏమని తీర్మానం చెప్పండి? అయ్యా, అదిగో ఆ ఊరి పిల్లలు వస్తూ ఉన్నాడు, నేను బావిని సమీపించి త్రాగుటకు నీళ్ళు అని అడుగుతాను. అప్పుడు ఏం చేయాలంటే, నీవు త్రాగము, నీ పిల్లలకు కూడా నీళ్ళు చేతిపోతుందని ఏ చిన్నది చెబుతుందో ఆమె నా యజమాని కుమారుడు తగినటువంటి భార్య అని తీర్మానం చేసుకున్నాడు. దూరంగా ఉంటాడు, తీర్మానం చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రార్థన అయిపోయింది. వచ్చేసరికి బాబుని సమీపిస్తూ ఉన్నాడు. కొంతమంది లోపలికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఒకరిని అడిగాడు, అందరినీ కలిసి అడిగి ఉంటాడా తెలియదు. వాళ్ళు ఎవరో ఒకరిని చూసి అడిగి ఉంటాడా, అందరిని అడిగి ఉంటాడు. ఒకరిని అడుగుతాడు, అందరినీ. త్రాగుడుకు నీళ్ళు. అయితే వారిలో గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు చూడండి, 15 వచ్చిన చూడండి. అసలు మాట్లాడే చాలుకు ముందే 14 వచ్చిన ముందే తీర్మానం చేసుకున్నాడు. 15 వచ్చిన అసలు మాట్లాడి చాలుకు ముందే అబ్రహాము సహోదరుడు నాహోరు భార్య
కుమారుడు బెత్లీహేములో పుట్టిన రెబెక్క కడవ భూమి మీద పెట్టుకుని వచ్చెను. అతనికి చక్కనిది, ఇంటికి చక్కనిది, ఆమె కన్యక, ఆమె గురించి కన్యకలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆమె ఏమంటా ఉంది అని మనం చూస్తాము అని అంటే 17వ వచనంలో ఆ సేవకు ఆమె ఎదుర్కొంటూ పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకే ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా కడవలు చేతులకు దించుకొని అతనికి తాగు. మేము ముందు ఉన్నట్టుగా చూస్తాము. మేము ఎక్కడొద్దు చెప్పండి, ముందు ఉన్నాం. దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుని సంకల్పము అనేటువంటిది గమనిస్తాం. ఎప్పుడు వెనక ముందా? ముందు. కాబట్టి నీవు అంటే ఆమె నీవు త్రాగు, నీ వంటలకు కూడా ఏం చేస్తాడు చెప్పండి, నీరు. మనసులు ఏమో తీర్మానం చేసుకున్నాడు, ఆయన ఏ తీర్మానం అయితే చేసుకున్నాడు అదే ఆమె చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆమె ఎవరో తెలియదు. ఇప్పుడు అడిగాడు, ఎవరు అమ్మా నేను? అంత పుట్టుపూర్వకురాలంటే ఏ ఇంటి నుండి అయితే అబ్రహాము దగ్గర పిలిచాడో ఆ ఇంటికి సంబంధించిందిగా కనపడతారు. ఆ తర్వాత ఎలియాజు ఏమన్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆ మాట జ్ఞాపకం చేసుకుని తర్వాత 48వ వచనంలో చివరి భాగం సహోదరుడు కుమార్తెను అతని కుమారుడికి తీసుకున్నట్టు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాడు. సరి అయినటువంటి మార్గమందు నన్ను ఏం చేశాడు? ప్రయాణం సఫలమైంది. రేపు ఇస్సాకులకు తీసుకుని రాగలిగాడు. అబ్రహాం ఏం చెప్పాడు అని అంటే నా కుమారుడు తీసుకుపోకూడదు, జాగ్రత్త సుమి. నేను సేవిస్తున్న దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నేను ఏ దేవుడితో ప్రమాణం చేసుకున్నాను ఆ దేవుడు తన దూతను పంపించి ఆ కార్యం ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. నువ్వు నా కుమారునికి భార్య తీసుకుని వస్తావు జరిగినట్టుగా చూస్తాను. అందుకే ఏ త్రోవను పోయినాడు అంటే సరి అయినటువంటి ఇంకేం లే, సరి అయినటువంటి. కాబట్టి దేవుడు తన సంకల్పం గమనిస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని ఏం చేస్తాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే నీ ముందర నడుచుకోవాలి. ఆయన ఎలా నడిపిస్తాడు చెప్పండి? సరే ఆ ప్రభువు పోతాడు. అందుకే ప్రభుత్వం ఒక చక్కని మార్గం యోహాను సువార్త 4:4 ఆయన సమరయ మార్గమున కారణం ఏంటి? సమరయులందరికీ తను భయపడుతుంది. అందుకే రెండవదిగా తన సంకల్పంలో మనం ఉన్నప్పుడు దేవుడు తోడై ఉంటాడు. ఆయన మన వెనుక మన భవిష్యత్తును నిర్ణయించడమే కాదు, రెండవదిగా ఆయన మన ముందు నడిచేవాడుగా సరైనటువంటి ప్రభువులో మనం ఏం చేసేవాడు చెప్పండి, ఆయన ఆ విధంగా నడిపించే త్రోవలో నడుచుకునేవాడు. అది చాలా తరగతిలో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు విశాఖను ఏసేపు నడిపించిన త్రోవలు అర్థమవుతుందా? మనం పోతామా చెప్పండి? అర్థమవునట్ల ఇష్టపడతామా? దేవునికి ఇష్టం. అందుకే సింహాసనం పెట్టండి. అప్పుడు దేవుడు నడిపించే కొన్నిసార్లు కొన్ని అభ్యంతరంగా కనబడుతాయి. అయితే అది సరైనది. దేవుడు మనసులో సమాధానం నెమ్మది దేవుడు ఇస్తాడు. కాబట్టి చక్కగా అర్థమవుతుంది. సరైన మార్గం ఏం చేశాడు? నడిపించాడు. మూడవ మార్గం దుతికాండము 31:8 వచనం. మూడవ తరపు పెట్టారు. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుచువాడు ఎవరు చెప్పండి? యెహోవా. ఆయన మాట మనకు జ్ఞాపకం. నీ ముందర నడుచు. మొట్టమొదటిగా చూస్తే మన ముందు మన భవిష్యత్తు, మన వెనక ఆయన చెప్పాలి. రెండవది గమనిస్తూ ఉంటాం, మన ముందు సరైన త్రోవలు నడిపించాలి. మూడవదిగా మనకి ఎన్ని జ్ఞాపకం చేయబడుతుందనంటే ఆదికాండంలో కుమార్ చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ 45వ అధ్యాయము 5వ ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనియుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఇప్పుడు ఏశావు
తన సహోదరులతో చెప్తా ఉంటాడు. కరువు వచ్చేసింది, ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసింది, ఐగుప్తుకు వచ్చారు. అక్కడ ఏసేపు 7 వరకు కనబడుతున్నాడు. ఏసేపు నాకు తెలియదు, సరే 1-2 సార్లు ధాన్యం తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏసేపు వారికి తను బయలుపరుచుకున్నాడు. బయలుపెట్టుకున్నప్పుడు ఎంత సంతాపమో, అయ్యో చేశాను. అది ఏసేపు అంటాడు, నన్ను ఇక్కడికి వచ్చినట్లుగా మీరు అమ్మివేసినందుకు ఏం చేయండి చెప్పండి, మీరు గొప్పవాడు. ఎవరు చెప్తున్నా అమ్మివేయకపోతే సరైన మార్గంలో పోగలిగేవాడా? అమ్మివేయమే కాదు, ఏసేపుకు దేవుడు భవిష్యత్తును బయటపరిచాడు. ఏలిక కాదు, దాన్ని బట్టి ఏం చేశాడు సహోదరుడు? మళ్ళా ఇంకొక దర్శనం, 12 నక్షత్రములు 11 నక్షత్రములు సూర్యుడు చంద్రుడు సాగిపోయినట్టుగా అంటారు. దాన్ని బట్టి పగబట్టారు, మరి పగబట్టారు, మరి ఆ తర్వాత అసూయ కూడా. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ దర్శనాన్ని బట్టి నువ్వు మమ్మల్ని ఏడుతావా? కాబట్టి మేము ఏం చేద్దాం, చంపేసి ఈ గుంటలో పడిపెడతాం. సుకోతులు ఉన్నారు అక్కడ, వారి క్షేమం కొరకు తండ్రి పంపించాడు. సుకోతులు అంటే గోతులు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ గోతుల్లో పడేసేద్దాం, అప్పుడు మీరు కళ్ళేమవుతుంది చూస్తాం. అట్లా మారిపోయి గోతులు వేసాడు, గోతులు చంపేసాడు. మరి ఐగుప్తులు అమ్మపడ్డారు. ఎట్లా? దేవుని సంకల్పం ఎన్ని చేశారు చూడు. అయితే ఇప్పుడు వేసేపడ్డాడు, మీరు దుఃఖపడుతున్నాను అమ్మివేసినందుకు. అయితే ఈ పరిస్థితులు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి అని దేవుడు ముందుగానే నన్ను సిద్ధపరిచి, మీకు ముందుగా నన్ను ఏం చేశాడు చెప్పండి, ఐగుప్తు. ఇప్పుడు సంతోషం కలిగిపోయింది. మనలో ఒకడు లేక మనవాడు, మన సహోదరుడు ఏ రీతిగా ఉన్నాడు కనుక చెప్పాడు కదా, నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని పిల్లలను పోషిస్తాను. అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది లేదు, ఏమో ఆనందమో. అది ఆనందం పడుతుందా చెప్పండి? మా అందరికంటే మేమంతా కదా, నువ్వే వెళ్తావు, నువ్వే వెళ్తావు. ఇది ఆలాన ఏమన్నా చేసే బంధువుడే చెప్పండి, ఆ కళలు ఏమైనా ఊరికి కలగా చెప్పండి. దేవుడి ప్రత్యక్షత, దేవుడి సంకల్పం. దేవుడి సంకల్పాన్ని ఎంతగా తృణీకరిస్తామో అనేక దినాలు చూస్తాం. దేవుని యొక్క చిత్తమో అని చెబితే చాలు, ఎడ చేస్తాడో చూస్తాం అంటాం. ప్రతి ఒక్కరికి అదే ఒక పెద్ద ఎవరైనా మాట చెప్పండి, దేవుడి చిత్తం అంటే ఎడ చేస్తాడో చూస్తాం. దేవుడి చిత్తం అయినప్పుడు దేవుడు చేస్తాడు. నువ్వు చేసేది చెప్పండి, యోగాలు తీసుకోకూడదు. చేస్తే చెప్పాడు మొత్తుకాయ. ఈ సమయమును బట్టి నువ్వు రాజ్యం వస్తుందేమో ఒక బానిస, అర్థమవుతా ఉందా? అలాంటి నువ్వు రాజుకు భార్య కావడం ఏంటి? భవిష్యత్తులో అవసరం, సంకల్పం. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోనండి, దేవుడు మరొక రీతిలో సహాయం చేస్తాడు. నీవు నీటి వరకు పోతారంతే. అప్పుడు తెగించింది అనమాట. అందుకే దేవుడు ప్రజలుగా ప్రభు మహిమ కొరక ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఈ పరిస్థితులు నాకు తెలుసు. అందుకే దేవుడు ప్రజలుగా దేవుడు మహిమ కొరకాయి తెగించాలి. ఏం చేయాలని చెప్పండి? తెగించాలంటే అర్థం ఏంటంటే, తీర్మానం ఏమైతే కలిగి ఉన్నామో ఆ తీర్మానంలో సావైనా నిలబడి ఉంటాయి. దినాల్లో మన సేవకులను చూస్తున్నాం, ఇటు కాకపోతాడు అటు కాకపోతున్నాం. ఎవరిలో ఉంటాం, అక్కడ పరిగెత్తే వాళ్ళ దగ్గర కూడా తీయం, పట్టించుకో, చూస్తాం ఎక్కువ అంటాం. ఏ గొప్ప అంటే అర్థమవుతుందా? నీ బతుకు సరైనది కాదు. ఎక్కడ నువ్వు మేలుకుంటావు, ఎక్కడికి పోయినా పాడు చేస్తూ ఉంటావు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుంటే ఎక్కడో చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఏసేవాళ్ళు చెప్పిన మాట దుఃఖపడకూడదు. దేవుడు ముందుగా ఈ సంగతులు ఎదిగినట్టు వాడే నన్నేం చేయడం చెప్పండి, పంపించాడు. నేనేం చేయాలా? ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ మీరు చేసినట్టు నేను చేయాలా? మీకు లేదు, నేను మిమ్మల్ని పోషిస్తాను. 7వ వచనంలో చదవండి. ప్రాణములతో కాపాడటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు. దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు. మీకు బహువచనాన్ని చూపిస్తూ ఉంటే నన్ను అనేటువంటిది ఏకవచనం చూపిస్తాము. వారి కొరకై నిన్ను అనే సంఘం కనబడుతుంది. సంఘంగా కూడా అనేక
దేవుని సంకల్పం. వారిని మనం పోషించేవారు కాదు. అయితే చాలా పట్టు గమనిస్తూ ఉంటుంటాం. మనలో పోషించుకోవడమే మనం. అదే చెప్పండి, వాళ్ళ కోసం అర్థం ప్రారంభ దినాల్లో దేవుడు భక్ష్యంగా పెట్టుకుంటున్నాను. మాకు వెలుగుబడి తెలియలేదు. మీరు సంపన్న దేశానికి చెప్తున్నారు, మాకు సహాయం చేయండి. అర్థమవుతా ఉంటే అప్పుడు భక్తులు గారు చెప్పారంట, మీరు కుమారుడా చేతికాడా అని. మేము కుమారుడు అన్నాడు. కుమారుడు తండ్రి చేతులు ఇస్తారా? ఇంట్లో ఇస్తాడా? స్వతంత్రుడు, కుమారుడు స్వతంత్రుడు. అప్పుడు చెప్పాడు, ఎందుకు జరగడం లేదు మీ సంఘంలో? వాళ్ళ అక్కర్లో మీరు గుర్తించడం లేదు కనుక మీ అక్కర్లు ఏం చేయడం లేదు చెప్పండి. ప్రజలు గుర్తించండి. ప్రజల అక్కర్లు మీరు గుర్తిస్తే మీ అక్కర్లు ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు గుర్తిస్తారు అంతే. జరగబాటు లేదు అనే సేవకుడు పిలవబడలేదు అంతే. పక్కనకి వచ్చామంటే అందుకే ఏ సేవకుడికి కూడా పక్కడానికి సరిపోవడం లేదంటే గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడకూడదు. కష్టపడు. ప్రజలు అక్కర్లేదు, ప్రజలు నుండి అక్కర్లేదు. నా బట్టి నా సేవకులు చెప్పలేము. అవన్నీ ఎక్కడ చెడుపడతలేదు. ఏ మనుషుల మీద ఆధారపడలేదు. ఏ మనుషులు కూడా ఈ అని చెప్పుకోలేదు. అదొకటి సేవకుడికి కూడా అంతే. ఏ రోజుకి కావాలి ప్రజలు ఒక అన్నా నేను ఇది చేస్తానా, నేను ఇది చేస్తానా, నేను అందిస్తానా, నేను ఇది తెస్తానన్నా అని వచ్చి చెప్పి తెస్తాం. అదవుతుంది. ఏమి కొనడం లేదు. వాళ్ళ సమర్పణ అవసరాన్ని బట్టి. ఎందుకు అలాగే అనుకుంటారేమో చాలా ఉంటుందన్న అనుకుంటారు. ఏమి లేదు, ఇంకా కొంటుంది కొంత పోల్చుకోవాలి. అదవుతుంది. చెప్పుకోలేము అవన్నీ కూడా. అయితే ఆశ ఉంటుంది. ఆశను బట్టి ముందుకుంటాం. వాడు ఏమి అక్కర్లే విశ్వాసాలు. అన్ని పెట్టుకుంటే విశ్వాసం ఎక్కడ ఉంది చెప్పండి. కాబట్టి దేవుడి సంకల్పం ముందుగా అనేటువంటి గమనిస్తూ ఉంటాను. మీ కొరకు ఇప్పుడు చెప్పాలి. యేసయ్య కొరకు దేవుడు అర్థం చేశాడా, లేకపోతే తన ప్రజల కొరకు దేవుడు చేశాడు ఇదంతా చెప్పాలి. యేసయ్య కొరకు కాదు. యేసయ్య కొరకు చేసినవన్నీ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, బాధలు ఇవన్నీ యేసయ్య కొరకు చేయాలి. అది యేసయ్య వీటిలో కూడా తీసుకొని పోయి వాళ్ళ కొరకు అవమానించుకునే స్థానంలో దేవుడు. అందుకని నేను ఒక స్థానంలో ఉంచాడు అంటే నీకోసం కాదు. అందుకని అప్పటి నేను చెప్తా, పిల్లలు ఉన్నారు కాబట్టి ఎందుకు నాలేదు అంత నాకేం అవసరం లేదు. అందులో కూడా చాలా సమాధానకరమైనటువంటి సుమారు 8 నెలలుగా నెలకు 2 రోజులు ఉండండి. దీని విషయంలో ఎంతమంది ప్రయత్నాలు, ఎంతో నెమ్మదిగా ప్రజలు సాగిపోతాం. ఎందుకంటే శాంతం చెబుతుంది ఇక్కడే మన దేవుడు ఏర్పాటు చేసుకుంది మన కోసం కాదు, ప్రజలకు. అది దేవుడి యొక్క సంకల్పం. ముందుగా ఆయన విధానం ప్రయత్నించినప్పుడు మనకు అర్థం అవ్వాలి. నేను నా కోసం కాదు, నేను ఎవరి చెప్పండి. అది 3 తలకలు కనపడితే కానీ మనకు ప్రార్థన సమయం అవసరం. 4వ జ్ఞాపకం చేయబడుతుంది చూడండి. ఉద్యోగకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తూ వస్తే, నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవా. నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన. ఈ 4వ తరముగా మనం గమనిస్తూ వస్తే ఒక మాట చదవండి. నిర్గమకాండంలో 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, నిర్గమకాండము 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 21వ వచనం చూసిన వారు చదవండి ఒకసారి. నిర్గమకాండము 11వ అధ్యాయం 21వ. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై 1 మేఘస్తంభములో వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. వారి ప్రయాణం కనపడుతుంది అరణ్యము. అయితే దేవుడు తన దూతను ఎలాగ పంపించాడు అని అంటే త్రోవలో వారి నడిపించిన కొరకై పగట వేళేమో అగ్నిస్తంభము, మేఘస్తంభము. పగట వేళ స్తంభము, మేఘస్తంభం. ఇప్పుడు చూడండి, మేఘం అటవల్ చేసినందుకో ఏమవుతుంది? ఆ తర్వాత గమనిస్తూ ఉంటాం. రాత్రి వచ్చేసింది. రాత్రి వచ్చేసిన తర్వాత ఆ మేఘమే ఎలా కనపడుతుంది చెప్పండి? అగ్నిస్తంభం. అగ్ని వచ్చేసి ఏం కనపడుతుంది చెప్పండి? చీకటిలో వెలుగు. చూసారు? దూత
వారికి ముందుగా పగలేమో మేఘ స్తంభంలో కనబడతా ఉంది, రాత్రులేమో అగ్ని స్తంభంగా కనబడతా ఉంది. చూసారా? అది వారికి ముందుగా వారికి అనుకూలముగా దేవుడు ఏది అవసరమో అవసరముగా చేయడం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారికి ముందుగా వచ్చాను, వారికి ముందుగా పోతాము. నేడు కనబడుతుంది ఎదురు చాలా కూడా గ్రహించాము. చెప్తున్నా ఈ 87 ఆ ప్రాంతం ఊరు తిరిగి సుమారు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత సింగరాయపడని 15 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి. అక్కడికి వచ్చేస్తా ఉంటాం. అక్కడికి వచ్చి వారం అంతా తిరిగేవాళ్ళు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ శనివారం మా ఊరు పోవడానికి ఆ రోజు 15 కిలోమీటర్లకి 2 స్టేజీలు అన్నమాట. 2 స్టేజీలకు వచ్చేసి ₹1.50 ఛార్జ్. నా దగ్గర ₹1 ఉంది. ఆ ₹1 ఏం చేసేవాళ్ళం అంటే ఒక 10 కిలోమీటర్లు లేకపోతే 8 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ దిగాలి. పావులా ఉంటే మళ్ళీ తెలిపాలి పావులు. ఆ బస్సులో మా ఊళ్ళందరూ ఉంటారు. ఎవరైనా పావులు అయినా అంటే ఇస్తారు. ఎవరైనా ఇంటికి పోయినా తీసుకున్నారు అడగకు. నాకేదో పని ఉన్నట్టుగా ఊళ్ళందరూ ఉంటారు బస్సులో. ఆ ఉన్న డబ్బులు టికెట్ కొట్టుకుని అక్కడ దిగారు. అక్కడి నుంచి నడుచుకుంటాము. రాత్రి 12 అయ్యేది, 1 గంట అయ్యేది నడుచుకుంటాం. అప్పటికి 11 గంటలకు వచ్చాము. అక్కడ దిగేసరికి 11:30, 1 గంట. ఒకసారి అయితే బాగా అభువర్ష దారి కనబడుకున్నంత సేకట అడవిలో కూడా పోవాలి. నేను పోతా ఉంటే నా నీడ కనబడుతుంది. అదో నా నీడ కనబడుతుంది. ఎవరు లైట్ వేసుకుంటూ వస్తున్నట్టు వెనకని చెప్పి ఆగి వెనక చూసుకుంటూ ఎవరు కనబడదు. మళ్ళా ముందుకు పోతూ ఉంటే నీడ కనబడుతుంది. మళ్ళీ వెనక చూస్తే ఆగి ఎవరు కనబడదు. నాకు అనిపించింది దేవుడు నాకు వెళ్ళి చాలా శక్తులు మనం నడిపిస్తాడే, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఇలాంటి వాటితో కావాలని నడిపిస్తాడు. చూడండి, వారు ప్రయాణమై వచ్చేసారు. తర్వాత ఐగుప్తులకి వీళ్ళ శాస్త్రి లేదు. ఇవి ఎందుకు పోగొట్టేవాళ్ళని పెట్టబడ్డారు. ఇప్పుడు వెనకేమో ఐగుప్తులు, ముందేమో ఫిలిస్తీన్ దేశం కూడా పోవచ్చు. ఆ దేశంలో పోతే 40 రోజులు వెళ్ళిపోతారు. అక్కడ పోవాలంటే ఫిలిస్తీన్లు యుద్ధం చేయాలి. ఈ మొక్కలు ఎప్పుడు చూసిన మొక్కలు కూడా కావాలి, ఎప్పుడు బానిసారు. కాబట్టి యుద్ధాలు చూస్తే మనం బెదిరిపోతారు, వెనక్కిపోతారు కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఫిలిస్తీన్ దేశం ఎదుగున్న కాకుండా ఆ వచనాలన్నీ ఉన్నాయి, మీకు తెలుసు కదా. చుట్టూ దారి ఎర్ర సముద్రం మార్గం నడిపించాడంట. ఇప్పుడు ఎర్ర సముద్రం వెనకే వాయి. మీరు చూడండి, ఏమి చదువులో ఏమి తిరుగుబాటు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు ఏమంటాడంటే దేవుడు మోసేతో 15వ వచనం చూడండి. అందులో యెహోవా భవిష్యత్తు వేళ నాకు మొదలుపెట్టుకున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుకు చెప్పుము. అలా మనం ఏం చేస్తాం, చేయాల్సింది చేయడం. ప్రార్థన మంచిదే కాదు, ఎప్పుడు ఏం చేయాలని చేయాలి. అర్థమవుతుందా? ఎందుకు నువ్వు నాకు మొదలుపెడతా ఉన్నావు? సాగిపోండి అని చెప్పు. ఇశ్రాయేలుతో ఎలా ప్రభుత్వాన్ని కడ సముద్రం చూపించు, సముద్రాన్ని పాయలు చేయి, వారిని ఆరుని నడిపించు మోసేతో చెప్తా ఉంటున్నాడు. ఏంటి ప్రభు అంత అర్థంగా ఉన్నానని నేను అన్నాను. కథ చెప్పండి, దానికి ఏం చేద్దాం చెప్పండి. అయితే దేవుడు యొక్క విశ్వాసం మోసే దేవుడు ఏం చెప్పి అపకారం చేస్తాడు. అదంతా ప్రజలు చూడాలి. మోసే కరెక్ట్ సముద్రం పాయలైపోతూ ఉంది. వాళ్ళని తూర్పు కార్యం చేసింది జరుగుతున్నాయి. అవన్నీ కూడా వెనక 5 వ్యక్తులు ఉన్నారు. వారు వచ్చి ప్రజలు పడకుండా ఏం జరిగిందంటే 14 అధ్యాయంలో చూస్తే సర్వ మార్గం పడుతుంది. ముందుకు 19 అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వాటిని వెంబడించెను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత అంట వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు. ముందుగా పోతా ఉంది దోతకు వెనక పోవాలని చెప్పారయ్యా. తెలుసు మన సంరక్షణ ఆయన స్వాతంలో కూడా. కాబట్టి నువ్వు ముందు ఏం కనబడతా ఉంది? దేవుడి శక్తి కనబడుతుంది ప్రజలకు. వెనక ఐగుప్తులు పడతారు, వెనకపోయి ఐగుప్తులు తీసినట్టు మధ్యలో నిలిచినట్టుగా చూస్తూ ఉన్నాను. ఆ దోత ఎలా పోతాక వారి మధ్యలో మేఘము. అందుకే గమనిస్తా వస్తుంది. తర్వాత వచ్చిన చదవండి 21. ఆ మేఘ స్తంభం
వారి వెలుగుపోయి వెలుగు నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘం కనుక వారికి చీకటి కలిగేది కానీ రాత్రి అది మీకు వెలిగించెను. చూసారా, అది మేఘం కనుక అది వారికి ఏమిచ్చిందంట? చీకటి. అయితే అదే మేఘం మీకు ఏమిచ్చింది చెప్పండి? వెలుగు. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకు వారికి చీకటి ఇచ్చింది? ఐగుప్తులు వారికి కనబడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు వారికి కనబడుతున్నారు. కనబడితే పడతారు పైన, కనబడకూడదు. ఎలుగెందుకు వెలిగించింది? చెప్పాలి మీరు, త్వరగా చెప్పండి మాట. ఎలుగెందుకు వెలిగించింది చెప్పండి? దేవుడు మోషేతో చెప్పాడు, అదే కాడ సముద్రంలో చూసాము. మోషే తన కళ సముద్రంలో వెళ్తున్నాడు. బలమైన దూరంగా వచ్చేసిన వెంటనే సముద్రం పాలైపోతూ ఉంది. వెలుగులో ఇవన్నీ చూడాలి మీరు, అదనమాట. చూశారు. అందుకే అధ్యాయాలు గమనిస్తూ వస్తే మోసే ఎదురు దేవుడి ఎదురు ఆ ప్రజలు ఏమించారంట? అందుకే దేవుడు తన ఉద్దేశం ఏంటంటే మన ద్వారా దేవుడు తన కార్యాలు చేయడానికి ఇష్టపడేవాడికి కనబడుతున్నాడు. అందుకే ఆ కార్యం ముందు ఆయన చేస్తాడు, ఆయనే చేసింది వెనక మనం చేసినట్టుగా కనిపిస్తుంది, చూపిస్తాడు. అందుకే యెషయా అంటాడు కదా, నా సేవకుల మాటలు నేను ఏం చేస్తాను? ఊడిపడుతున్నాను. కాబట్టి దేవుడికి సంకల్పం 4 వరకు మరి వెనక వాడి అది మేఘం. అదే మేఘం వారికి చీకటిచ్చింది. అదే మేఘం ఏం చేసింది? వెలుగు. వెలుగులో దేవుడి కార్యాలు కనబడుతున్నాయి. అందుకే 4 వరకు చూడండి. సంవత్సరం వాగ్దానాల ఉద్దేశం ఏంటంటే మన ముందు ప్రభు మన పక్షంగా జరిగించే కార్యములను ఆ వెలుగులో మనం ఏం చేసేవారికి ఉండాలి చెప్పండి? చూసేవారిగా మనం చూడాలి. అప్పుడే మన విశ్వాసం. అది 4. 5వ మాట చూడండి. తుదకాండం 31వ అధ్యాయము 8వ వచనంలో నీ ముందర నడుచువాడు, నీ ముందర నడుచు అన్న వాక్యం చెబుతూ పని అనుకుంటాను. కాపాడకుండా చెబుతా ఉన్నాడు. రాత్రి కాపాడు ఎక్కడ ఉంటాడంట? యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకి ఏమని కనబడతా ఉంది అని మనం చూస్తాము. 3వ వచనం చదువు, లేకపోతే 4వ వచనం. మరియు అతడు 4వ వచనం. మరి అతడు తన సొంత గొర్రెలను అన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము వెలుగులు కనుక అవి అతను వెంబడించును. మీరు అంటా ఉన్నాడు. మరి అతను తన సొంత గొర్రెలను అన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడుచును. ఏ గొర్రెలు అంటే గొర్రెలు? సొంత గొర్రెలు. మనం సొంత గొర్రెలమా లేదా బాడి గొర్రెలు? అదే చెప్పాలి. సొంత వరకు మనం నడిపించేవాడు ఆయన మన ముందు. అందుకే చూడండి, నడిపించినప్పుడు ఎల్లా చాలా చక్కగా మాట. అప్పుడప్పుడు కాదు, మనం నడిపించినప్పుడు ఎల్లా గమనిస్తాం. వాటిని ఆయన ఎక్కడుంటాడో మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే ముందుగా ఉండును. ఎక్కడుంటాడో చెప్పండి? ముందుగా నడుచు. చూసారా, నీ ముందర నడుచువాడు నీ దేవుడిని ఒప్పుకోవాలి. ఆయన ఎప్పుడు ముందర నడుస్తాం. మనం ఏం చేయాలి? మనం కూడా ముందు సేవకులుగా, బాధ్యులుగా, సహోదరులుగా నీ స్థానం ఏంటి అని అంటే ముందు. మీ స్థానం ఏంటని చెప్పండి? ముందు. మనం ఏం చేస్తాం? చెప్పాలి. వెనకే ఉండదు. అందుకే వెనక నాకు చాలా ఇష్టం ఉండదు. నేను విశ్వాసంలో ఉన్న దినాల్లో కూడా మందిరానికి నేను పోయేటప్పుడు 1వ నెంబర్లో ఉంటాను. నేను నా కడిగి మొదలవ్వాలి లెక్క అదవుతుంది. అక్కడ కూర్చోబోతే నెంబర్ ఉంటుంది 1వ నెంబర్లో. నేను ఎప్పుడైనా వారం రాకపోతే నా స్థానం చెప్పండి ఖాళీ. ఎందుకు అనుకుంటున్నాడు అన్నమాట. ఆలోచన చూసారా. తర్వాత అయిపోయింది. చికెన్ గురించి వచ్చేసి పాలు పోగలటప్పుడు వచ్చిన అప్పుడు పైన కూర్చోవడం మొదలు పెట్టా. కింద కూర్చోలేదు. కుర్చీలో కూర్చోవడం. కుర్చీలో ఏ నెంబర్లో ఉంటారో తెలుసా? 1వ నెంబర్. కుర్చీలో కూడా నా దగ్గర మొదలవ్వాలి లెక్క. ఒకవేళ అది ఏదో అనిపించేవో కానీ ముందు 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 అది చాలా ప్రాముఖ్యం. మనం కాపులుగా ఉంటా ఉన్నాం. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు మైపు కొరకాడు.
ఆ ముందనేటువంటిది ఒక గొప్ప ఆనందత మంద దానికి ముందు ఉంటారు. ముందు ఏంటంటే చెప్పండి పరిస్థితులు కోడలు వస్తాయి, అంటే వస్తాయి చెప్పండి, ఏవో వస్తాయి. అయితే వాటన్నిటినీ మనం ఎదుర్కోవాలి. ఎందుకు వాటిని మనం ఎదుర్కోవాలని అంటే మన కోసం కాదు, మన ప్రాణం రక్షించుకోవడం కాదు, మందన కావాలి. అది సేవకులుగా మనం కావాలి. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు ఆయన ఒక మంచి కాపుగా చూడండి, తన గొర్రెల దాన్ని ఎక్కడ ఉంటాడంటే ముందు. అందుకే దావీదు దేశంలో గురించి ఏం చెప్పాడు చెప్పండి, యెహోవా నా అచ్చులని చోట ఏం చేస్తాడు, శాంతికరమైన జలములను కానీ ఏం చేస్తాడు, కాపు యొక్క పని ముందు ఉంటాడు, ఆయన నడుస్తూ ఉంటాడు, గొర్రెలను వెంబడిస్తూ ఉంటాడు. అది నాయకత్వ లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. గొర్రెలలో మన ఆయన బాగా కొన్ని తెలుగు మాట ఏమో దొంగ గొర్రెలు ఉంటాయి అన్నమాట. ఏ గొర్రెలు చెప్పండి, దొంగ గొర్రెలు ఆ మాట మనం అనకూడదు. దొంగ గొర్రెలు అంటే ఎక్కడుంటే ఉంటుంది, పోయి చెల్లబడతాడు. కాకపోతే మనకు తెలియదు, యజమానుడు వస్తాడు, ఆ గొర్రె కొడతాడు, కాపులు గడ్డపై వస్తావు. మా ఆయన చాలా టెక్నిక్. ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఒక అక్కడ గొర్రెలకి పట్టుకొని ఆ వెనక కాలు ఊరు దొరికించాడు, ఇంకొక కాలు ఊరు ఆడుతూ ఉంటాం, ఇంకా అట్లా గొర్రె పెట్టుకుంటూ వస్తాం. అలాగే తెలియదు పోలేదు. దొంగ ఊర్లు ఎలా ఉంటాయో తెలుసా, పోయి పడుతుంది గడ్డది గొర్రె దూరం పెట్టుకుని పడితే గొర్రె పడగలుస్తుంది. అది వాటి ఇక్కడ అవకాశం లేదు. గొర్రె దొడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాలు పెట్టుకునేది మళ్ళీ తెలుసుకున్నమాట. అదో టెక్నిక్. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే ముందున్నప్పుడే. అందుకే దేవుడు బదులుగా యెహోవా నా కాపురి, శాంతిని జలములకు కానీ నన్ను ఏం చేస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడి జ్ఞాపకం తీసుకుంటాం. 7వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 7వ అధ్యాయంలో 17వ వచనంలో చూడండి, ఏదనగా సింహాసనం మధ్య గొర్రె పిల్ల మనకి కాపురి జీవజలముల గొప్పల ఎదుగు వారిని నడిపించును. జీవజలముల గొప్పల ఎదుగు వారిని ఏం చేస్తాడు, దేవుడే వారి కంటి నుండి ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడు చెప్పండి, ఆయన జీవజలముల గొప్పల ఎదుగు నడిపించబడతాం. జీవజలముల గొప్పలు ఏం చూపిస్తూ ఉన్నాయి. చిన్న మాట యేసేపు గురించి గమనిస్తూ వస్తే ఆదికాండము 50వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే, అలాగే 49వ అధ్యాయం గమనిస్తూ వస్తే ఓ మాట కనబడుతుంది. 22 యేసేపు ఫలించిన కొమ్మ ఊటతో ఫలించిన కొమ్మ. యేసేపు ఫలించిన కొమ్మ ఎక్కడ ఫలించే కొమ్మ చెప్పండి, ఊటలతో ఫలించే కొమ్మ. దాని నెంబర్ గోడ మీద ఏం చేస్తా ఉంటే గోడ అనేటువంటిది అభ్యంతరంలో ఆటంకములు చూపిస్తూ ఉన్నాయి. యేసేపు జీవితంలో తన సహోదరులు కలిగిన సంగతులన్నీ చూపిస్తాం. అయితే గోడ మీదకి ఎక్కుతుందండి, ఎక్కి చేస్తామని ఫలిస్తాం. ఎందుకు అలా గోడలు అధిగమించి ఫలిస్తూ ఉందంటే దాని వేరు ఎక్కడ కనబడుతుంది చెప్పండి, ఓట కనబడుతుంది. ఓట బలవంతమైన జీవితాన్ని చూపిస్తాడు. అందుకే దేవుడు మన ముందర బలవంతమైన జీవితం కొరకాయి ఈ సంవత్సరంలో వాగ్దానంలో ఏంటంటే మనం ఏం చేసేవాడు చెప్పండి. ఆయన చాలా చక్కని మాట 5 ప్రాముఖ్యమైన సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతాం. మొట్టమొదటిగా చూస్తే ఆదాములకు ఏ వస్త్రాన్ని చెప్పండి, సరస్సు. సరే ఆదాములను ఊహించుకునండి, అలాంటి వారికి కూడా దేవుడు చేసినటువంటి ఆ ప్రేమ అనేటువంటిది మనకు జ్ఞాపకం చూసారా. దేవుని ప్రజలుగా రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అంటే, ఆయన మన ముందర మన కార్యం ఏం చేసేవాడు, సఫలం చేసేవాడు, శరీర ద్రోహం ఏం చేసేవాడు చెప్పండి, ఆయన నడిపించేవాడు. మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, ఆయన మనకు ముందుగా ఏం చేసేవాడు అంటే చెప్పండి, ఉద్దేశం చేసేవాడు చెప్పగలిగాడు. మీకు ముందుగా నడపండి, మీరు నాకు చేసినటువంటి దుఃఖపడపడు, మీరు ప్రాణరక్షణ కొరకాయి ముందుగా నడపండి. కాబట్టి ఏ జీవితంలో సంభవించిన ఎన్నో కనబడుతున్నాయి, కానీ అవన్నీ కూడా మీ కొరకే దేవుడు నాకు ఇవన్నీ చేశాడు, మీరు చేయలేదు, మీరేం దుఃఖపడవాలి, ఎలాంటి ఆదరణ కూడా
నాలుగోదిగా మనకి ఎన్ని జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తామనంటే దూత వారిని ఏం చేస్తా ఉన్నారంట నడిపిస్తాం. వెనక అయిపోతుంది, ముందు వెళ్తాం. కాబట్టి మీరు చూడండి, వారికి ముందు వారిని నడిపిస్తూ ఉన్న దూత వారి వెనక్కి వెళ్ళినట్టే చూస్తా ఉన్నారు. అది మేఘం వారికి సేకరిస్తా ఉంది. వీరికి ఏమేం చేస్తా ఉంది చెప్పండి. వారికేమో ఇశ్రాయేలు ప్రజలు దాస్తూ ఉన్నారు మేఘం. ఇశ్రాయేలు ప్రజలకేమో మోసే ద్వారా దేవుడు జరిగించే క్రియలు కనపరుస్తాం, చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రజలుగా భౌతిక దినాల్లో జరిగించే క్రియలు చూసినటువంటి వారిగా ఆయన మెరుగుపరచడం. తిరిగి ఐదోదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే మన కాపురిగా ఆయన మన ముందు ఏం చేసేవాడిగా ఉన్నాడు చెప్పండి, నడిచేవాడిగా కనపడుతుంది. ఎక్కడికి ఆయన నడిపిస్తాడు అంటే జీవజలముల ఓట కుక్కల యోధగా మనకు నాకు కాబట్టి ఆయన నడిపించేవాడిగా మనకి ఆయన ఎవరిగా కనపడుతున్నాడు అంటే కాపురిగా గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఎన్నో సంగతులు కనపడుతూ ఉంటాయి. ఆయన మనకి ఎక్కడ ఉంటాడంటే ముందు ముందు అని మాట్లాడుతాం. మరి ఆయన ముందు ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటున్నాం. ఆయన మనం ఏం చేసేవారిగా ఉంటారంటే అనుసరించేవారిగా మనం. నేను కూడా కొన్ని పర్యాయ రాష్ట్రాన్ని బట్టి గొర్రెలు కాస్తా ఉంటాను. మా ఇంట్లో ఇబ్బంది నేను ఆ గొర్రెలు బాగా వేపు ఇంటికి వచ్చినప్పుడు గొర్రెలుగా ఎక్కడ ఉంటాడు చెప్పండి, ముందు. వెనక ఉన్న గొర్రెలు ఏం చేస్తాయంటే తోస్తే అన్నమాట. ముందుకు వస్తుంది. ఎంత తోచినా రెండు కాళ్ళు తల్లి పెట్టి వెనకోటన్నిటినీ ఆపుతే కానీ కాపటి నుంచి ముందు అడుగు పెట్టవు. అదవుతుంది. కాపటి నుంచి ఏం చేయమని చెప్పిన గొర్రెలు ఎంత నెట్టుడు వెనకాల ఉన్నా, ఎంత తోస్తూ ఉన్నా ఆ రెండు కాలు ముందు కాలు బాగా అదుపు పెట్టి నేలకి వాటిని పట్టుకొని నిలబడితే కానీ కాపటి అది కొంచెం ముందు ఎంత మాత్రం ముందు వచ్చేవారు మాదిరి దినాల్లో చూస్తాం. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా. అందుకే సువార్త కూడా చెప్పండి, అందరూ పోయి ముందు నడుస్తాం, వెనక నడవచ్చు. దేవుని ప్రజలుగా మనకు దైవమైన నియమం ప్రత్యక్షత వాగ్దానం. అదే మోసే మోసే ఆజ్ఞాపించాడు దేవుడు. అయితే మోసే గౌరవ చెప్తుంది, నేను మోసకు తోడైనట్టు నీకు కూడా ఏమై ఉంటా, నేను ఏం చేస్తాను చెప్పండి, గొప్ప చేస్తాను. ఎందుకు? ప్రజలకు అర్థం కావాలి, నేను నీకు తోడై ఉన్నాను. మోసతో తోడు ఆ విధంగా కణాలు వేసి మనసుని అబ్రాహాముతో వాగ్దానం చేసి మోసేకు వాగ్దానం చేసి మోసే ద్వారా ఐగుప్తును విడిపించి యెహోషువ ద్వారా ఆ కానాను దేశం అంతటిని ఏం చేశారు చెప్పండి, స్వాధీనం చేసి దేవుని సంకల్పం ముందుగా ఎలా కనబడుతుంది. మన విషయంలో దేవుని సంకల్పం వాళ్ళకు జరిగిన వారిపై దేవుని వైపు కొరకై మనం కూడా సిద్ధపరచబడే వారిగా ఉండాలని, ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకునే వారిగా ఉండాలని వాగ్దానం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ సంవత్సరం చదవండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ సంవత్సరం. 2వ పేతురు ఆ మహిమా గుణాక్షములను బట్టి ఆయన మనకు అమూల్యములను అధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించిన వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములతో పాలువారు అగినట్టు వాటిని చాలా చక్కగా మాట్లాడి చాలా ఆలోచించండి. ఆ మహిమా గుణాశములను బట్టి అమూల్యములను అత్యధములను వాగ్దానములను మనకి ఏం చేశాడంటే అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు ఈ వాగ్దానములు అని మనం చూస్తామనంటే దురాశను అనుసరించడం వలన. నేను అనుసరించడం వల్ల చెప్పండి, లోకమందున్న భ్రష్టత్వంలో మనం ఏమవుతామని చెప్పండి, పాలువారు. చూసారా, దురాశ లోకమందున్న భ్రష్టత్వంలో పాల్గొని పడదు కాదు. ఇది నాకు ఎంతమంది భ్రష్టులు అవుతాము. అయితే మనం తప్పించుకొని దేవ స్వభావంతో పాల్గొని అన్నట్టు ఈ వాగ్దానం ఈ వాగ్దానం మన ముందు ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారికి ప్రభుత్వం జీవించే వారికి సమయం కనుక ఒక అర్ధగంట ప్రాంతంలో ఉంటాం. చాలా క్లుప్తంగా వాటి వెలుగులో దేవుడు ప్రజలుగా భవిష్యత్ దినాల కొరకై మనం ప్రభుత్వం ప్రతిష్ఠించుకునే వారిగా కనుక ఒక అర్ధగంట వివాహం ప్రాంతంలో
మా ప్రభుత్వ తండ్రి ప్రభావ మీ పొందిన స్తోత్రాలు మీరు ఆశలుగా మీరు పంపించిన ఈ దినాన్ని బట్టి చూపిస్తూ ఉంటున్నాం. పూర్వజుల వారందరూ బట్టి మీరు పొందిన స్తోత్రాలు కొద్ది సమయం దగ్గర తండ్రి మా అనుభవం లేఖ భాగాన్ని బట్టి చూపిస్తున్నాం. వెలుగులో మమ్మల్ని మీరు తప్పించుకుంటున్నాం తండ్రి. మా ముందు నడుచువాడుగా మేము సమయం ప్రార్థించండి పంపిస్తారు మొత్తంగా భవిష్యత్తు గురించి మీరు ప్రభావం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు. ప్రభావం ఈ సమయంలో మీ రాష్ట్రం గారు మాట్లాడలేక గట్టిపడి ఉన్నారు. ప్రభావం గొప్ప దేవా మీ యొక్క ఇష్టాన్ని మీ యొక్క సంకల్పాన్ని మీరు ప్రభావాన్ని తీసుకున్నట్టుగా ఉన్నారు. నన్ను వాగ్దానం పడి ఉన్నారు. ప్రభావాన్ని మరి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్న ప్రజలు ప్రభావాన్ని ముందుగా ఉండి నడిపిస్తూ వచ్చాం. ప్రభా మరో సైడ్ వచ్చినప్పుడు తండ్రి మళ్ళీ వెనకాల వచ్చి వాళ్ళని వేగంగా ప్రభా తండ్రి ఆ వెలుగులో ప్రభా మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్య నడిపిస్తూ వచ్చాం. అందుకే సిద్ధిస్తా ఉన్నాను. ప్రభా తండ్రి మంచి తాపంలో ఉండి ప్రభా తండ్రి జీవజలం కూడా నడిపించేది తండ్రి ఇంట్లో నడిపించండి. తండ్రి నేను ప్రభా వెంబడించేటువంటి ప్రభా గొర్రెలుగా ప్రభా ఉండాలన్నాను. ప్రభా తండ్రి మరి మన సందర్భాన్ని కూడా ప్రభా తెలియజేస్తూ వచ్చాను. ప్రభా మరి నష్టత్వాన్ని దురాశను తప్పించుకుని ప్రభాని వాగ్దానం చేత ప్రభా తండ్రి ఈ యొక్క స్వార్థం ఈ యొక్క సందర్భంలోకి రావాలను ప్రభా మరి విషయాలు ప్రభా నన్ను ముందుగా నడిపిస్తుండగా ప్రభా నన్ను మీ మహిమలో ముందుగా ఉంది ప్రభా నన్ను మరి దూరం నడిపించవలసిందిగా ఉండగా ప్రభా తండ్రి మరి నేను వెంటబడుతూ వచ్చినాను. ప్రభా రక్తంతో కడిగిపోయింది ప్రభా తండ్రి గొప్పదేవా తండ్రి మీ మహిమలో ప్రభా తండ్రి గొప్పదేవా మరి మీరు ముందుగా నడిపిస్తుండగా తండ్రి గొప్పదేవా మీ మార్గంలో గొర్రె నడిపించుకుంటాం. ప్రభా యోజన ముందుగా మీరు పంపిస్తుంది. ప్రభా తండ్రి గొప్పదేవా ప్రజల క్షేమం అటువంటి విధానంలో మీ కార్యక్రమం మీరు ప్రభా మీ యొక్క విడుదల చేస్తుంది. నా జీవితంలో అటువంటి కార్యం చేస్తుండగా గుర్తెరుగా ఎన్నోసార్లు ప్రభా తండ్రి గొప్పదేవా గురించి ఎంతో కలిగారు. మీరు నడిపించే మార్గం మీరు ముందు నడిపించే మార్గం భవిష్యత్తులో నడిపించేటువంటి మార్గం మీ యొక్క దైవ సంకల్పం కొరకే ప్రభావాన్ని నడిచిన కొరకే అదే విధంగా మీ యొక్క ప్రభావం నడిపించిన కొరకే కావాల్సిన రూపాన్ని నన్ను నేను ప్రదర్శించు కనుకరించి మీరే కూర్చి వాగ్దానం సాయం చేయకపో సాయం అయ్యా కనుకరించి స్వార్థంలో ప్రభావాన్ని ప్రవాసంలో ఆకర్షణ రక్షించమని కోరుతాను. ప్రభావం సంఘం తండ్రి మరి విశ్వాసం ప్రభావం తండ్రి కుటుంబం జ్ఞానం చేస్తుంది. కుటుంబానికి అందరూ రాబోయే బలమైనటువంటి విధానంలో ప్రభావం తండ్రి నాయకులు వారందరినీ జ్ఞానం చేసుకుని సంఘం జ్ఞానం చేయండి. వచ్చినటువంటి సేవ కుటుంబాలందరూ తీర్చుకుంటున్నారు. ప్రభావం తండ్రి మరి ఎన్నో సేవకు ప్రార్థిస్తున్నాం, సేవకు ప్రార్థిస్తున్నాం. ఎన్నో దేశ ప్రజల సేవలు అసలు ప్రార్థిస్తున్నాం.
మీరు అక్కడ ఆలస్యమైతే కొద్ది చేయడం ప్రభా మీ యొక్క తండ్రి మరి మార్గంలో వెంబడిస్తూ ప్రభా మీ యొక్క రాజ్యాన్ని సిద్ధపడి అనేక సిద్ధపరిచిన బాధ్యత కొద్ది చేసిన ప్రయత్నం ప్రభా మరి వచ్చిన పిల్లలందరూ కూడా తినచ్చు ప్రయాసపడే పిల్లలు కూడా తినచ్చు ఏసఐ నామంలో ఆరాధన నుంచి ఎక్కువ వేసేవాళ్ళు ఆరాధన నుంచి ప్రార్థించి నామ తండ్రి ప్రార్థన మందిరంలో ప్రార్థన మందిరంలో మీ సేవకులతో కలిసి నేను ప్రార్థన నడిపించిన దళితమైన దాసు ద్వారా తీసుకురాబడిన లేఖన భాగాల కొరకు ఉన్నాడు. నీ ముందు నడిపించేవాడు నీ దేవుడే నా గొప్పవాడు. అని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు ఉన్నాడు. నన్ను ప్రేమించి నీ కృపలో జ్ఞాపకం చేసి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం కొరకే ఉన్నాను. నన్ను ఉన్నతమైన ఉద్దేశంలో ఉంచాలని ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సేవ కొరకే రక్షించి మీ సేవ కొరకే పిలుచుకున్న మీ పిలుపు కొరకే ఉన్నాను. నమ్మకంగా ముందు కొనసాగడానికి కృప చూపించండి. నా ముందు మీరు నడిపించే దేవుడిగా ఉన్నారు. అయితే మిమ్మల్ని వెంబడించడానికి మీకు మహిమకరంగా ఆయన జీవించడానికి అదే సమయంలో ఆయన సంపూర్ణంగా మీ మీద ఆధారపడి సేవ చేయడంలో ఆత్మను రక్షించడంలో కృపణిస్తున్నట్టు సహాయం చేయండి. ఆ గమనానికి ఆయన మరి కుషని రోషుని ఆయన మీరు తీసుకొచ్చిన మీ ప్రేమ కొరకే ఉన్నాడు. ఆయన మోషే ద్వారా ఆయన మరి ఇశ్రాయేలు నడిపించారు. ఆయన నీ కృపలో అలాగే యెహోషువను తర్వాత ఎవరిని అంటే ఆయన యెహోషువను మీరే ఆయన మరి చూపించి మోషేకు ఈ తర్వాతను ఏర్పరిచిన మీ ప్రేమను కోరిక ఉన్నాడు. ఇంత ప్రేమను మాయలో కనపరిచి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినందుకే చేయవచ్చిన దైవ సేవకులందరినీ వారి వారి కుటుంబాలను వారి సేవ పరిచే వారి సంఘాలను దీవెనకరంగా చేయండి. కృప చూపించండి. ఆయన మీ దాసులు ఆయన మరి ఇమానుయేలు గారి ఆయన కృపలు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో మీ దాసునికి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించి ఆయన మీ యొక్క ఆత్మ ఆయన అనుగ్రహించి నడిపిస్తూ రావాల్సింది కోరుతున్నాను. రాధనాలు ఆయన అదే సమయంలో పిల్లలను సంబంధాలను తీవ్రంగా చేయండి. ఈ 2 దినాల సేవకుల కోరికలను 2026వ సంవత్సరం ఇక్కడ ప్రారంభించడానికి ఇచ్చినందుకు కోరుతున్నాను. దీన్ని ఇలాగే కొనసాగించడానికి దాసునికి కావాల్సిన పనులకు ఆత్మ జ్ఞానం గురించి మీరు నడిపించి మహిమపొందండి. కృప చూపించండి. ఇంతవరకు మీరు నడిపించినందుకు స్తుతిస్తూ ఈ యొక్క ఆయన సేవకులు ప్రార్థన కొరకే ఎవరైతే ప్రయాసపడుతూ వచ్చారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారు దీవెనకరంగా చేయండి. వంశాలలో ఆయన పనిచేస్తున్న ప్రతి ఒక్కరు దీవెనకరంగా చేయండి. చూపించండి. వడ్డించే వారిని రీతిగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఉదయకాల సువార్తలు సహాయపడుతూ వచ్చారు. ఎవరైతే మీ మాటలు వింటూ వచ్చారో పద్ధతులు తీసుకుంటూ వచ్చారో వారిలో మీకు కార్యం చేయండి. చూపించండి. దాని ఆత్మలను బెరాగా నడిపిస్తురండి. సహాయం చేయండి. సార్వత్రిక సంఘమైన ఆయన హెబ్రోన్లో సంపూర్ణమైన ఐక్యతను గురించి ఒకే ఆయన దర్శనంలో మీ చింతకులో దైవజనుల యొక్క దర్శనంలో నిలిచి ఉండడానికి కృపను గురించి మీరు మహిమ పొందమని మొదటి స్తోత్రములు చెల్లిస్తూ ఇచ్చిన మంచి ఆయన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకే మహిమాగతులు ఆరోపించున్నాం. నన్ను మీద ఆశ్రమ బిడ్డలు కూడా మీ మీద ఆధారపడి మేము ముందు కొనసాగినట్లుగా సిద్ధపరుస్తున్నామని మొదటి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతులెత్తునాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి సమాధానం దేవ అద్భుతములు ఆశ్చర్యకరం చేసే దేవ నిన్న నేడు ఒకటే రీతిలో మారకుడు యేసు